శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వరుల కర్తవ్యము. షిరిడీ పుణ్యక్షేత్రము. సాయిబాబా యొక్క రూపురేఖలు. గౌళిబువాగారి వాక్కు. విఠల్ దర్శనము. క్షీరఖాగరుని కథ. దాసగణు ప్రయాగ స్నానము. సాయిబాబా అయోని సంభవము. షిరిడీకి వారి మొదటి రాక. 3 బసలు. యోగీశ్వరుల కర్తవ్యము. భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. ధర్మం నశించునప్పుడు, అధర్మం వృద్ధి పొందునప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగయుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్యకర్మ. భగవంతుని ప్రతినిధులగు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారి హక్కులను అపహరించునప్పుడు, మతగురువులను గౌరవించక అవమానించునప్పుడు, ఎవరునూ మతబోధనను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడునూ గొప్ప పండితుడనని అనుకొనున్నప్పుడు, జనుడు నిషిద్ధాహారములు, త్రాగుళ్ల కలవాటు పడినప్పుడు, మతం పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతములవారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజల ధనధారా సంతానములే జీవిత ప్రమార్థముగా భావించి మోక్షమార్గమును మరచునప్పుడు, యోగేశ్వరుడుద్భవించి వారి వాక్, కాయ, కర్మలచే ప్రజలను సవ్యమార్గమున బెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గములను, సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగనే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, ఘోణాయి, ఏకనాథుడు, తుకారము, నరహరి, నర్సీబాయి, సజన్కా సాయి, సాంవతమాలి, రామదాసు మొదలగు గల యోగులను తదితరులను వేర్వేరు సమయములందుద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి. షిరిడీ పుణ్యక్షేత్రము. అహమ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలయన అచ్చటన అనేకులు యోగులుద్భవించి నివాసము చేసిరి. అట్టివారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర మహారాజు. షిరిడీ అహమ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను. నది దాటి 3 కోసలు పోయినచో నేమగాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణాతీరమందు గల గాణాగాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలగు గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమునున్న మంగళవేధయందు భక్తుడగు దామాజీ, సజ్జనగడయందు సమర్థ రామదాసు, నరసూబాచివాడియందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వర్ధిల్లినట్లు శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్ధిల్లి దాన్ని పవిత్రమునచ్చెను. సాయిబాబా యొక్క రూపురేఖలు. సాయిబాబా వలనే షిరిడి ప్రాముఖ్యం వహించింది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును దాటి జయించిరి. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తులకిల్లువంతివారు. నశించు వస్తువులయందు అభిమానం లేనివారు. భూలోకంగాని స్వర్గలోకంగాని గల వస్తువులయందు అభిమానం లేనివారు. వారి అంతరంగము అద్దం వల్లే స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతం స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. మానవమానములను లెక్కించినవారు కారు. వారు అందరికీ ప్రభువు. అందరితో కలసిమెలసియుండెడివారు. ఆటలు గాంచెడివారు. పాటలునూ వినిచుండెడివారు. ప్రపంచమంతా మేల్కొనినప్పుడు వారు యోగనిద్రయందు ఉండెడివారు. ప్రపంచం నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండెడివారు. వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీరు కానివి. ఒకచోటనే కూర్చున్నప్పటికినీ ప్రపంచంలో జరుగు సంగతులన్నీయూ వారికి తెలియును. వారి దర్బారు ఘనమైనది. నిత్యము 100 కొలది కథలు చెప్పినప్పటికీ మౌనం తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు అండుకొని నిలబడేవారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండీ తోటవైపు కాని, చావడివైపు గాని పచారు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానములందే మునిగి ఉండెడివారు. సిద్ధపురుషుడైనప్పటికిని సాధకుని వలె నటించేవారు. అణక్కువ, నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ సంతోషింపజేయనివారు. అట్టివారు సాయిబాబా. షిరిడి నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందింది. ఆళందిని జ్ఞానేశ్వర మహారాజు వృద్ధి చేసినట్లు, ఏకనాథులు పైఠణ్ను వృద్ధి చేసినట్లు సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డి, రాళ్ళు పుణ్యం చేసుకున్నాయి.
ఏలైనా బాబా పవిత్ర పదాలను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలమీద వేసుకునగలిగినవి. మాలాంటి భక్తులకు షిరిడి, పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరం, బదరీ, కేదార్, నాసిక్, త్ర్యంబకేశ్వర్, ఉజ్జయిని, మహాబలేశ్వర, గోకర్ణములు వంటిదైనది. షిరిడి సాయిబాబా స్పర్శగే మాకు వేదపారాయణము, తంత్రము అయినవి. అది మాకు సంసార బంధాలను సన్నగిల్లచేసి ఆత్మసాక్షాత్కారమును సులభసాధ్యం చేసెను. సాయి దర్శనమేన మాకు యోగ సాధనముగా ఉండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగ స్నాన ఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండెను. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెను. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండెను. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుండెను. వారు మా పాలిటి శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా ఉండి ఉపశమనము కలుగజేయుచుండెను. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహముగాని ఉల్లాసంగాని ఎరగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేవారు. షిరిడి వారి కేంద్రమైన వారి దీలలు పంజాబులో, కలకత్తాలో, ఉత్తర హిందూస్థాన్లో, గుజరాత్లో, దక్కన్లో, కన్నడ దేశంలో చూపుచుండెడివారు. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించి భక్తులన్ని దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండెడివారు. వారి దర్శనం మాత్రమే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెను. పండరీపురంలో విఠల్, రకుమాయిని దర్శించినచో భక్తులకు కలగడి ఆనందము షిరిడీలో దొరకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయము గురించి భక్తుడొక్కడు చెప్పినది గమనింపుడు. గౌలిబువ్వ అభిప్రాయము. 95 సంవత్సరములు వయసుగల గౌలిబువ్వ అను వృద్ధ భక్తుడు ఒకడు పండరీయాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందును, మిగిలిన 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకం వరకు గంగానది ఒడ్డున ఉండిడివాడు. సామాను మోయటకొక గాడిదను, తోడుగా ఒక శిష్యుని తీసుకుని పోవాడు. ప్రతి సంవత్సరము పండరీయాత్ర చేసుకుని సాయిబాబా దర్శనకు వచ్చివాడు. అతడు బాబాను మిగుళ్ళు ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూసి ఇట్లనెను: వీరు పండరనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌళిబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీయాత్ర ఎన్నిసార్లో చేసెను. వీరు సాయిబాబా పండరనాథుని అవతారమని నిర్ధారించపరిచిరి. విఠిల్ దేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్నామస్మరణయందును సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి. వారు ఎప్పుడూ అల్లా మాలీకని అనడివారు, అనగా అల్లాయే యజమాని. 7 రాత్రింబగలు భగవన్నామస్మరణ చేయించుడువారు. దీనినే నామసప్తాహమందురు. ఒకప్పుడు దాసగను మహారాజును నామసప్తాహము చేయమననుడు. సప్తాహం ముగును నాడు విఠిల్ దర్శనము కలుగునని వాగ్దానం చేసినచో నామసప్తాహమును సలిపేదను అని దాసగను జవాబిచ్చెను. బాబా తన గుండెపై చెయ్యివేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును. కాని భక్తుడు భక్తి ప్రేమతో ఉండవలయు. ఢాకూర్నాథుడు యొక్క డాకూర్ పట్టణము, విఠ్ఠల యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడే, అనగా షిరిడీలోనే యున్నాయి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమతో కీర్తించుటప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించెను. సప్తాహం ముగిసిన పిమ్మట విఠల్ ఈ క్రింది విధముగా దర్శనమిచ్చెను. స్నానాంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించెను. కాకా మధ్యాహ్నము హారతి కోసము బాబా యొద్దకు పోగా తేటదల్లముగా బాబా ఇట్లడిగెను: విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవా ఎను చూచితివా? వాడు మిగులు పారుబోతును. వానని దృఢంగా పట్టుకునుము. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నను తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయం జరిగినది. మధ్యాహ్నము ఎవరో పటములమ్మువాడు 25-30 విఠోబా పటాలను అమ్మకానికి తెచ్చెను. ఆ పటం సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానంలో చూచిన దృశ్యంతో పోలి ఉండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకం తెచ్చుకుని కాకాసాహెబ్ ఆశ్చర్యానందముల్లో మునిగిపోయాను. విఠోబా పటమొకటి కొని పూజామందిరంలో ఉంచుకునెను. భగవంతురావు క్షీరసాగరుని కథ. విఠల్ పూజయందు బాబాకి ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరించబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు యాత్ర చేయుచుండినవాడు. ఇంటి వద్ద విఠోబా ప్రతిమను ఉంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పెమ్మట వాని కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధము మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞాపకా తెచ్చుకుని, వీని తండ్రి నా స్నేహితుడు, కాన వీనని ఎచ్చటికు ఈడ్చుకుని వెత్తెక్కును. వీడు నైవేద్యమెన్నడూ పెట్టినట్లేదు. కానా నన్ను విఠలుడు కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీరిని ఇచ్చడికు తెచ్చును. వీడు చేయినది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేయిస్తాను అనెను బాబా. ప్రయాగ క్షేత్రంలో దాసగున స్నానము
గంగానది యమునా నది కలిగి చోటనకు ప్రయాగమని పేరు. అందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యం ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చుటికి పోయి స్నానమాడుతురు. దాసగను అచ్చటికి పోయి స్నానమాచరింపాలను మనసును దలచెను. బాబా వద్దకే గనుమతించుమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను: అంత దూరం పోవలసిన అవసరమేన లేదు. మాన ప్రయాగ ఇచ్చడనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లను నంతల్లోనే ఆశ్చర్యములన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగను మహారాజు బాబా పాదములపై శిరస్సును ఉంచిన వెంటనే బాబా 2 పాదాల బొటన బిరియల నుండి గంగా యమున జలాలు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును దాసగను చూసి ఆశ్చర్య నివిఘ్నుడై భక్తి ప్రేమలతో మైమరచి కంట తడిపెట్టుకొనెను. ఆంతరిక ప్రేరణతో బాబాను వారి లీలలను పాటరూపముగా వర్ణించి పొగిడెను. బాబా అయోని సంభవుడు. షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని, జన్మము గూర్చిగాని, జన్మస్థానమును గూర్చిగాని ఎవరికీ ఏమీ తెలియదు. పెక్కుసార్లు కనుగొనుటకు ప్రయత్నించిరి. పెక్కుసార్లు ఈ విషయము బాబాను ప్రశ్నించిరి గాని ఎట్టి సమాధానముగాని సమాచారముగాని పొందకుండిరి. నామదేవ్ కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె చిక్కరి. నామదేవ్ భీమరథీ నదిలో గొణాయికి కనిపించెను. కబీరు భాగీరథీ నదిలో తమాలుకు కనిపించెను. అట్టిడే సాయి జన్మవృత్తాంతము. భక్తుల కొరకు 16 ఏండ్ల బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గాన్పించెను. స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాక్షించడివారు కాదు. మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానాచావ్ దారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబానిట్లు వర్ణించినది: ఈ చక్కని చురుకైన అందమైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో నుండెను. వేడిని చలిని లెక్కింపక ఎంతటి చిన్న కుర్రవాడు కఠిన తపహమాచరించుట, సమాధిలో మునుగుట చూచి ఆ గ్రామీణులు ఆశ్చర్యపడిరి. పగలి ఎవరితో కలిసెడివాడు కాదు, రాత్రి అందెవరికి భయపడవాడు కాదు. చూచినవారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడెక్కడి నుండి వచ్చినాడు అని అడగసాగిరి. అతని రూపు ముఖలక్షణములు చాలా అందముగా నుండెను. ఒక్కసారి చూచిన వారెల్లరూ ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరింటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చొనువాడు. పైకి చిన్న బాలుని వలె గాన్పించినప్పటికినీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపు దాల్చిన యాతని గూర్చి ఎవరికి నేమి తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొక్కడి నావేశించగా ఈ బాలుడు ఎవడయుండును అని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులెవరు అని అడిగిరి. ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఖండోబా దేవుడొక స్థలమును చూపి గడ్డపారను తీసుకుని వచ్చి అచ్చట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా ఇటుకలు, వాని దిగువ వెడల్పు రాయి ఒకటి గాన్పించెను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సందు ద్వారా పోగా నొక భూగృహము కాన్పించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు గాన్పించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సును అభ్యసించినని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవానిని ఈ విషయము ప్రశ్నించగా వారలను మర్పించుచూ అది తన గురుస్థానమనియూ వారి సమాధి అచ్చట గలదుగావున దానిని గాపాడవలననియూ చెప్పెను. వెంటనే దానిని ఎప్పటివలే మూసివేసిరి. అశ్వత్థ, ఉదుంబర వృక్షముల వలె నీ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు. షిరిడీలోని భక్తులు మహల్సాపతియు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 బస్సలు. వేప చెట్టును, దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక సాఠే అను వాడుకొని సాఠేవాడ అను పెద్ద వసతిని గట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్తముండలికి ఇది ఒక్కటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ అరుగు ఎత్తుగా కట్టిరి, మెట్లు కట్టిరి. మెట్ల దిగువననొక గూడు వంటిది గలదు. భక్తులు మండపంపైన ఉత్తరముఖముగా కూర్చునెదరు. ఎవరిచెట గురువారము, శుక్రవారము ధూపము వేయుదురో వారు బాబా కృపవల సంతోషముతో ఉండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరామత్తునకు సిద్ధముగా ఉండెను. తగిన మార్పులు, మరామత్తులు సంస్థానము వారే చేసిరి. పిమ్మట కొన్ని సంవత్సరముల తర్వాత ఇంకొకటి దీక్షిత్వాడ అను పేరుతో కట్టిరి. న్యాయవాది కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు బోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటిపడెను. అది ఎంత ప్రయత్నించినో బాగు కాలేదు. తన స్నేహితుడైన నానాసాహెబ్ చాందూర్కర్ సిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909 సంవత్సరమున బాబా
బాబా వద్దకు పోయి కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని బాబాని ప్రార్థించెను. బాబా దర్శన మాత్రమున అమిత ఆనందభరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించెను. తన కొరకు ఇతర భక్తులకు పనికి వచ్చినట్లు ఒక వాడను నిర్మించెను. 10-12-1910 తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. 1 దాదాసాహెబ్ ఖపార్డేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికెను. 2 చావడిలో రాత్రి హారతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడా పూర్తి కాగానే 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి సమయం నందు శాస్త్రోక్తంగా గృహప్రవేశం జరిపిరి. తర్వాత కోటీశ్వరుడును నాగపూరు నివాసియు అగు బుట్టి మరియొక పెద్ద రాతిమేడను నిర్మించెను. చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను. ద్రవ్యమంతయు దానికే సవ్యంగా వినియోగపడెను. ఏలనగా బాబాగారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరము అందురు. ఈ స్థలమును మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలుగనివి చేసేవారు. ఇట్లు 3 వాడాలు అనగా వసతిగృహాలు కట్టబడ్డాయి. అంతకుముందు ఇచ్చట యొక్క వసతిగృహము కూడా లేకుండను. అన్నిటికంటే సాఠేవాడ చాలా ఉపకరించుచుండను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 4వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.